హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఈటి. యూట్యూబ్లో ఉన్న ఈ బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ ఫ్రీ మూవీస్ ఏంటో తెలుసుకోండి, చూసుకోండి. ఎన్జీకే స్టోరీ ఏంటంటే, ఎంటెక్ స్టడీ చేసిన నందగోపాల్ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఉద్యోగం మానేసి ఆయన సొంత ఊర్లో వ్యవసాయం స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో ఆయన ఒక విషయం తెలుసుకుంటాడు. ఏంటంటే, ఏదైనా సరే ప్రజలకు మంచి చేయాలన్నా, అన్నిటినీ ఒక కరెక్ట్ సిస్టంలో పెట్టాలన్నా అది రాజకీయ నాయకుల వల్లే అవుతుందని ఫిక్స్ అయ్యి ఆయన పొలిటికల్ వైపు అడుగులేస్తాడు. పాలిటిక్స్లో ఎదిగాడా లేదా, ఆ తర్వాత ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా తోపు తురుమని చెప్పను, బట్ సూర్య పర్ఫార్మెన్స్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ వల్ల అయితే వన్ టైం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ భీమా స్టోరీ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే భవానీకి భీమాకి మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా. స్టార్టింగ్ వచ్చే ఆ 15 మినిట్స్ సీన్స్ అయితే బాగుంటాయి, అండ్ ఇంటర్వెల్ సీన్ కామెడీ అయితే వర్కౌట్ అయ్యింది. వీటి వల్ల అయితే వన్ టైం చూడొచ్చు. ఇది కూడా ఇప్పుడు రాబోయే 3 సినిమాలు ఉంటాయి, కెవ్వు సినిమాలు అవన్నీ. అవేంటో చూద్దాం. చిక్కడు దొరకడు తమిళ్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన సినిమా జిగర్తాండ. అదే తెలుగులో చిక్కడు దొరకడు. ఇదే సినిమాని తెలుగులో గద్దెలకొండ గణేష్గా తీశారు. స్టోరీ అన్నీ తెలిసిందే కదా, బట్ ఈ సినిమా అయితే మాత్రం తమిళ్ వెర్షన్లో డెఫినెట్గా వాచ్ చేయండి. తమిళ్ వెర్షన్ మనకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఈ సినిమాని మిస్ చేయకండి. ఇక నెక్స్ట్ మూవీ ధూల్పేట. ఇది తమిళ్లో కల్ట్ మూవీ. ఒక వ్యక్తి ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగాడనేదే సినిమా స్టోరీ. తమిళ్లో ఈ సినిమా పెద్ద కల్ట్ క్లాసిక్ అండ్ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాకైతే పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ఈ సినిమా చూసాక మీరు కూడా ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఇంతకన్నా ఎక్కువ రివీల్ చేయలేని సినిమా గురించి. సినిమా చూసాక సినిమా వాల్యూ ఏంటో మీకే తెలుస్తుంది. సో దీనైతే అస్సలు మిస్ చేయకండి. ఇక ఫైనల్ మూవీ జనతా హోటల్. ప్లాట్ ఏంటంటే, కొన్ని సంఘటనల తర్వాత ఫైజీ అంటే దుల్కర్ సల్మాన్ ఇల్లు వదిలేసి కాకినాడలో ఉన్న తన తాత దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, తన తాత జనతా హోటల్ ని ఫైజీ ఎలా బాగు చేశాడనేదే స్టోరీ లైన్. స్టోరీ సింపుల్ గా చెప్పా గానీ దీంట్లో చాలా విషయాలు ఉంటాయి. ఇదొక బ్రిలియంట్ మూవీ, సాలిడ్ స్టోరీ అండ్ ఆ స్క్రీన్ ప్లే అండ్ దుల్కర్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా గురించి కూడా ఎక్కువ చెప్పను, సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమా యూట్యూబ్ లో ఉన్నా ఇంకా మనం చూడకపోతే మాత్రం డెఫినెట్లీ మన ఫాల్ట్ అవుతుంది. ఇంతే వీడియో. మా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్లే మా వీడియోకి రీచ్ వస్తుంది. సో మాకు రీచ్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అంతే. థ్యాంక్ యూ.